హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. దేవుని ఫొటోస్ మనము పేపర్ మీద పెట్టే కన్నా ఈ విధంగా మ్యాట్స్ మేక్ చేసుకొని వాటి మీద పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. మన పూజ రూమ్కే మరింత అందాన్ని ఇస్తుంది ఈ మ్యాట్స్. వీటిని మేక్ చేసుకోవడానికి మనకి 30 రూపీస్ బిల్లోనే అవుతుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి మేక్ చేసుకున్నామంటే ఎన్ని ఇయర్స్ వరకు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నేను శ్రావణ మాసంలో అమ్మవారిని డెకరేట్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ ఈ విధంగా మేక్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ప్రతిదీ కూడా మన లేడీస్ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఇవి మేక్ చేసుకోవడానికి ఎక్కువ థింగ్స్ కూడా ఏమీ అవసరం లేదండి. జస్ట్ 2 కలర్ లైనింగ్ క్లాత్లు ఉంటే సరిపోతుంది. పాలిస్టర్ లైనింగ్ క్లాత్ని యూజ్ చేసి ఈ విధంగా అందమైన మ్యాట్స్ని మేక్ చేసుకోవచ్చు. ఇలాంటివి మేక్ చేసి మనం రిటర్న్ గిఫ్ట్స్లా కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. మనము ఈ మ్యాట్ని మేక్ చేసుకోవడానికి ఎక్కువ థింగ్స్ కూడా ఏమీ అవసరం లేదండి. గ్రీన్ కలర్ లైనింగ్ క్లాత్, ఇంకా క్యాన్వాస్ పేపర్, అలాగే పింక్ కలర్ లైనింగ్ ఫ్యాబ్రిక్, అది ఒక 1/2 మీటర్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఏమో 1/2 మీటర్ తీసుకోవాలి. పాలిస్టర్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకున్నామంటే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. హైట్ మనకి 4 ఇంచెస్ తీసుకోవాలి. విడ్త్ 35 అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే చిన్న చిన్న మ్యాట్స్ లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్ అట్లా మనం అంటే దేవుని ఫోటో సైజుని బట్టి విడ్త్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం మెజర్ చేసుకొని సింపుల్గా ఒక్కొక్కటి కావాలన్నా అలా చేసుకోవచ్చు. మొత్తం కలిపి ఒకే లెంత్లో మేక్ చేసుకోవాలన్నా ఈ విధంగా మేక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 35 ఇంచ్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. స్కేల్ని యూజ్ చేసి ఇలా స్ట్రైట్ మార్కింగ్ వేసుకొని యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకున్నామంటే వంకర టింకర్లు ఏమీ లేకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా నేను 2 లైన్స్ వేసుకున్నాను కదా, ఆ 2 లైన్స్ ఇంకొకటి కూడా ఎక్స్ట్రా తీసుకోవాలండి. వీడియోలో కట్ చేసేది చూపించలేదు. 3-4 పీసెస్ కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మనము క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, డ్రెస్సెస్ నెక్కులకి వేస్తాము, ఆ పేపర్ని కూడా యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి 2 పీసెస్ అనేది వచ్చాయి కదా, ఆ రెండింటిని ఇలా జాయిన్ చేసుకోవాలి. నేను ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ వేస్తున్నాను. ఇంకొకటి క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, అదొక లేయర్గా వేస్తున్నాను. టోటల్గా 3 లేయర్స్ వేసి మూడింటిని కలిపి ఒక స్టిచ్ అనేది వేస్తాను. ఇలా 3 లేయర్స్ వేసుకోవడం వలన మనకి ఇవి అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. వీటికి లైఫ్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. నేను చాలా రోజుల నుంచి దేవుని ఫొటోస్ కింద వేసుకోవడానికి మ్యాట్ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. నాకు ఇంకా ఇంట్లో పనులతోటి కొంచెం బిజీగా ఉండడం వలన చేయలేకపోయాను. ఇప్పుడు ఎలాగో ఇంకా అమ్మవారికి పూజలు, స్పెషల్ పూజలు ఏవో ఒకటి ఉంటాయి కదా, అందుకని నేను ఇవి మేక్ చేసుకుంటున్నాను. ఇవి 2 పెయిర్స్ చేస్తున్నాను. ఒకటేమో ఇలా ఫ్లవర్ టైప్లో చేస్తున్నాను, ఇంకొకటేమో ఏదైనా కోలం డిజైన్ లాగా వేద్దామనేసి అది కూడా 2 స్టిచ్ చేశానండి. నెక్స్ట్ దాంట్లో డిజైన్ ఎలా చేసుకోవాలి, కోలం డిజైన్ని సింపుల్గా ఎలా డ్రా చేసుకొని పెయింట్ వేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. నేను ముందుగానే చెప్పాను కదండి 3 లేయర్స్ని స్టిచ్ చేస్తున్నానని. ఫస్ట్ 2 ఏమో ఈ విధంగా 2 లేయర్స్ పెట్టేసిన తర్వాత లాస్ట్ మనం ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని అనేది పెట్టి ఈ మూడింటిని కలుపుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీ దగ్గర ఇలా క్యాన్వాస్ పేపర్ ఉంటే యూజ్ చేయొచ్చు. లేదంటే దీని ప్లేస్లో ఇంకొక 1 లేయరు లేదంటే 2 లేయర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసినా మనకి కొంచెం స్ట్రాంగ్గా అనేది ఉంటుంది. టైలరింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అటు సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టిచ్ని అనేది ఒకే లెంత్ని మెయింటైన్ చేస్తూ ఈ విధంగా వేసుకున్నామంటే సరిపోతుంది. నేను పూజ రూమ్లో దేవుని ఫొటోస్ కింద న్యూస్ పేపర్ వేస్తే అది ముగ్గు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండదు. అంటే ముగ్గు వేయడానికి లేకుండా మొత్తం పెద్ద పేపర్ వేసామంటే ముగ్గు వేసుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేద్దామంటే లుక్ ఏమీ అంతగా బాగాలేదు. ఇలా క్లాత్ని యూజ్ చేసి ఏమన్నా స్టిచ్ చేస్తే బాగుంటుందేమో అనే ఐడియా వచ్చింది. వెంటనే ఇంకా నా దగ్గర ఉన్న లైనింగ్స్ని తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. గ్రీన్ కలర్ అయితే బాగుంటుందని ఈ గ్రీన్ కలర్ ఇంకా బేబీ పింక్ని ఈ రెండింటిని యూజ్ చేశానండి. మీరు కలర్ కాంబినేషన్ మీకు ఇంకా ఏమైనా నచ్చితే వాటిని కూడా యూజ్ చేయొచ్చు.
ఇలా ఒక సైడ్ ఓపెన్ ఉంచుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు విడ్త్ 2 అలాగే హైట్ ఒకటి ఉంది కదా, ఒక సైడ్ స్టిచ్ చేసుకొని ఈ విధంగా 3 సైడ్లు స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి తక్కువ షార్ట్ లెంత్ ఉంది కదా, అటు సైడ్ నుంచి గ్యాప్ అనేది ఉంచుకున్నామంటే డ్రెస్ నాడ ఎలా అయితే తీస్తామో అదే ప్రాసెస్లో క్లాత్ని అనేది రివర్స్ చేసుకున్నా మనకి ఈజీగా ఉంటుంది. ఈ 2 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ మీకు కంఫర్టబుల్గా ఉంటే ఆ ప్రాసెస్లో స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఆ తర్వాత పైనుంచి ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పింక్ కలర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది లాస్ట్ ఇయర్ నేను ఫ్లవర్స్ మేక్ చేసుకున్న తర్వాత కొంచెం మిగిలింది, దాన్ని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక పెటల్ టైప్లో మనం ఫస్ట్ మార్కింగ్ అనేది వేసుకొని ఒక పేపర్ మీద కట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మార్కింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా వేసుకొని ఎన్ని పెటల్స్ అయితే కావాలో అన్నిటినీ ఇదే విధంగా మనం మార్కింగ్ వేసుకొని యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకున్నామంటే పెటల్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అన్నీ ఒకే లెంత్లో వస్తాయి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ ఫ్యాబ్రిక్ని నేను గ్లూ వాటర్లో డిప్ చేసి డ్రై చేసిన తర్వాత యూస్ చేస్తున్నానండి. ఇలా చేయడం వలన పీచులు లాంటివి ఏమీ లేకుండా మనం ఎన్ని వాషులు చేసినా కానీ ఈ పెటల్స్ అనేది అలానే ఉంటాయి, పీచులు అనేది అస్సలు రావు. నాకు ఈ ఐడియా లాస్ట్ టైం గుమ్మానికి తోరణాలు అలాగే నేను పెట్టుకోవడానికి కొన్ని ఫ్లవర్స్ మేక్ చేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చి ఈ టిప్ని ఫాలో అవుతున్నాను. దీన్ని మీరు కూడా ఫాలో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ పెటల్స్ని పీచులు అవేం లేకుండా హీట్ చేసుకుంటాము. అలా హీట్ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్. అందుకని ఈ గ్లూ వాటర్లో మనం డిప్ చేసి డ్రై చేసుకున్నామంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ పెటల్స్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా గ్రీన్ కలర్ క్లాత్, దానికి ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకోవడమే. చాలా ఈజీగా మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవచ్చండి. మీకు ఇంకా నీట్ ఫినిషింగ్ కావాలి, ఖర్చులేమీ కనిపించకుండా ఉండాలి అనుకుంటే మనం స్టార్టింగ్ ఫోల్డ్ చేసి క్లాత్ని స్టిచ్ చేసాం కదా గ్రీన్ కలర్ క్లాత్ని ఒక సైడు, ఆ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ పెటల్ని ఒక్కొక్క దాన్ని పెట్టి స్టిచ్ చేసుకున్నామంటే ఈ ఖర్చులు కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. నేను స్టిచ్ చేసేటప్పుడు అనిపించలేదు, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనిపించింది. సో ముందుగానే మీకు చెప్తున్నాను అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని. ఇలా స్టిచ్ చేసుకున్న మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇదేమో కింది సైడ్కి వేసుకొని పై సైడ్ ఏమో ఖర్చులు కనిపించకుండా వేసుకుంటే బాగుంటుంది. మనము ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసామంటే చాలా ఈజీగానే మేక్ చేసుకోవచ్చు. మనం ఈ మ్యాట్ని మేక్ చేసుకోవడానికి ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ అవ్వదండి. గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ పావు మీటర్ కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా తక్కువగానే పడుతుంది, ఎందుకంటే పెటల్స్ కోసమే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.